యుక్తా ఇలా సడన్ గా గుడికొచ్చేస్తా స్నానం చేసి వస్తే బాగుంటుంది. నేను చేశాను, నువ్వు చేయలేదా? వీడు చేయలేదు. కాళ్ళు కడుక్కుంటే సరిపోతుంది, పదా. ఏంటి? కొబ్బరికాయ. ఏం పర్లేదు, పదా. హే, ఫ్రీగా దేవుని కోరుకులు కోరుకోవడమనా? కనీసం కొబ్బరికాయ కూడా కొట్టకపోతే ఏం ఏంటి బాగుంటుంది? మరి నీ చాదస్తావు? వరాలు వరాలు వరాలు. కొబ్బరికాయ కొడితే దేవుడు వరాలు ఇస్తారు. అందుకే కదా మన గుడికి వచ్చింది. పద పద, వరాలు వరాలు. టెంకాయ ఇమ్మంటారు సార్? తొందరపడద్దు, ముందు విను. నాణ్యమైన టెంకాయ, పెద్దగా ఉండే టెంకాయ, రౌండ్ గా ఉండే టెంకాయ. నీళ్ళుండాలి రోయ్, హైబ్రిడ్ అవ్వకూడదు, నాటుకాయ అవ్వాలి, కోరతే పూ రావాలి. ఇన్ని లక్షణాలుండే మంచి కాయ కావాలి. బాబు, బాగా టైం తీసుకొని మంచి కాయ ఇవ్వు. చాలా టైం తీసుకున్నావురా. తీసుకో, పదా. సార్ డబ్బులు ఇవ్వండి సార్. ఆడిస్తాడు. యుక్తా, గట్టిగా కళ్ళు మూసుకొని దండం పెట్టుకో. స్వామి, ఆ చిన్నగాడిని ఎలాగైనా చూపించు. వాడిని నా చేతికి చిక్కేలా చేయి స్వామి. వాడిని ముక్కలు ముక్కలుగా నరకాలనుంది. ప్లీజ్ స్వామి. దొరికిపోతావురా రే. God is great రా. అయిపోయాడు. ఆ మౌంట్ ఎవరెస్టే వచ్చి నిలబడినట్టుంది. అయ్యా స్వామి, వెళ్ళిపోయాడు రా, చూసుకో. దొరికిపోతావురా. దేవుడు మహిమ చూపిస్తాడు రా. అయ్యా హారతి తీసుకోండి. వెళ్ళిపోయారా? అమ్మా, అమ్మయ్యా. మా ప్రసాదం. నిజంగా మహిమ గల దేవుడు అంటావా? వీడి అమ్మా నాన్నని యుక్తాకి చూపించలేదు కదరా. దేవుడు వాడి ప్రేమను అర్థం చేసుకున్నాడు రా. ఓహో, దేవుడికి కూడా పార్షాలిటీ ఉందన్నమాట. వాడు సంతోషంగా ఉండటం నీకు ఇష్టం లేదా? అది కాదురా, దేవుడు సత్యం అయితే ఏది సత్యమో అది కదా చేయాలి. ఒరే క్వశ్చన్ బ్యాంకు, నీకు ధర్మ సందేహాలుంటే వెళ్ళి భక్తి టీవీ చూడు, నన్ను అడక్కు. సరే సార్. చిన్న దొరికాడు. నువ్వు నిజంగా సత్యం భగవాన్. రా 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 రా. వెళ్ళిపోతుందిరా. అంకుల్, అంకుల్ ఆగండి. వెయిట్. ఏయ్, యుక్తా, ఏయ్, తొందరగా వెళ్ళిపోతున్నారు. రా రా రా, పద. ఆటో ఫాలో అవ్వాలి. బైక్ అక్కడ. ఉండు ఉండు, కీ దొరకట్లేదు. ఉండు. అయ్యో, కీ కింద పడింది. దొరికింది. ఉండు, వెళ్తున్నాను కదా. అటు 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 అట్టే వెళ్ళారు. నేను చూశాను, చెప్తే విన్నావు కదా. అదే, అరే అట్టే వెళ్ళారు, అట్టే వెళ్ళారు. లేదు, అట్టే వెళ్ళుంటారు. అరే అటు కాదురా, ఇటు. నేను చూశాను. అబ్బా,
మందు బాబులో మేము మందు Excuse me? బాబులో ఆ, చిన్న ఇల్లు ఎక్కడా? నాకు ఉన్నిల్లు చూసుకోవడానికే సరిపోతుంది ఇంకా చిన్నిళ్ళు ఎక్కడ నా బొంద అసలు నీ ప్రాబ్లం ఏంటి ఇదిగో చిల్లర ఇవ్వు. లేదు సార్. లేదంటే అలాగే చిల్లర వేసుకుని రావాలి కదా. రే 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 ఏయ్, అమ్మాయిలతో మాట్లాడే పద్ధతి ఇదేనా? చిన్నిల్లు అంటే నీ సెకండ్ సెటప్ కాదురా. మరి చిన్న ప్లస్ ఇల్లు ఈజ్ ఈక్వల్ టు చిన్నిల్లు గుణస్సంధి. ఆ ఈ ఊరులకు అవే అచ్చులు సవర్ణమ్ముగా పరమగున్నప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదశమవును. ఇది సవర్ణ దీర్ఘ సంధి. త్రికం మీద అసంయుక్త హల్లులకు ద్విత్వం బహుళంగా వస్తే ఇది త్రిక సంధి. గిన్ని సందులు చూసినా గానీ గిలాంటి సంది నేను ఎక్కడా చూడలే. లేవంటే కుదరదయ్యా. 5 రూపాయలు కోడిగుడ్డు వస్తుంది, పాలల్లో కలుపు తాగొచ్చు. చూడిత్తా ఆ భాషని కూడి చేస్తున్నాడు. రే భాషని బ్రతికించండి రా. సందులంటే వీధులు కాదురా, తెలుగు వ్యాకరణం రా ఫూల్. ఓ ఫూల్ అంటే స్విమ్మింగ్ ఫూలా? చిల్లర లేకపోతే ఇలాంటి చిల్లర గొడవలే వస్తాయి. మరి ప్రతి ఆటోడి పూల్ అంటే ఈత కొట్టే స్విమ్మింగ్ పూల్ కాదురా, మరి యతవా అని అర్థం. ఓ ఎదవా అంటే మొగడు చచ్చిపోయిన తర్వాత చేస్తారు అదే కదా. ఎంత టైం అయినా నువ్వు చిల్లరిచ్చే వరకు కదలను. సాంఘిక సమాజంలో సగటు మనిషి కన్నా తక్కువ తెలివితేటలు ఉండేవాడిని యతవా అంటారు. నా దగ్గర ఉన్నది ఒక్క కోటరు. ఈడు సమాజం సాంఘికం అని సామాన్యుడు సినిమా డైలాగులు చెప్తాడు. సిస్టర్ రే, 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 రే. అంటే రేయ్, నేను చెప్తా నేను ఉన్నానుగా. సగటు అంటే యావరేజ్. గణిత శాస్త్ర ప్రకారం సగటు ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. రాశి అంటే నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మ. పెళ్లి పందిరి హీరోయిన్ కదా. రే రాశి అంటే హీరోయిన్ కాదురా, కాదా? క్వాంటిటీ. భౌతిక శాస్త్ర ప్రకారం పదార్థ పరిమాణాన్ని రాశి అంటారు. పదార్థం అంటే దేవుని దగ్గర పెడతారు, అదే కరెక్ట్ అంతే. ఏయ్, నువ్వు లోపలికి వెళ్ళి చిల్లర పట్టరా. రేయ్ నువ్వు బడికే అనుకున్నావు, గుడి కూడా పోవరా? పోను. దేవుడికి పెట్టేది ప్రసాదం రా, పదార్థం కాదు. బడికి పోతే గింత టార్చరా? బడికి పోందేనే ఏమైంది? ఇంకెళ్ళు. మంద అయిపోయింది. పదిక్తా వీటి అనవసరంగా టైం వేస్ట్. హలో హలో, నేను ఎందుకు బడికి పోలేదు నువ్వు క్లారిటీగా తెలుసుకోవాలి. మా నాన్న తెలుగు మీడియం బడికి పోమన్నాడు, నో సారీ అంది మై మామ్. నా చదువు కోసం ఇద్దరు లొల్లి పెట్టుకుంటే ఆ లొల్లి నుంచి తప్పించుకోవడానికి ఈ గల్లీలన్నీ తిరుగుతూ తాగిపోతున్నాయినా. ఏంది ఇందాక నుంచి చూస్తున్నా సందులు గొంతులు లొల్లి అని పిచ్చ క్లాస్ ఇస్తున్నావు. అంటే నువ్వు తెలివి కల్లోనివి, నేను అన్ఫిట్ గానా? నువ్వెంత తెలివి కల్లోనివో నేను టెస్ట్ చేస్తా. ఒక ఫుల్లులో ఎన్ని హాఫ్లు ఉంటాయో తెలుసా? ఒక హాఫ్లో ఎన్ని క్వార్టర్లు ఉంటాయో తెలుసా? ఒక క్వార్టర్లో ఎన్ని పెక్కులు ఉంటాయో తెలుసా? అసలు పెగ్గు విలువ తెలుసా? తెలీదు. తెలుసుకోవాలి. ఒక పెగ్గులో వాటర్ పోసుకొని తాగితే ఓ టేస్ట్ వస్తుంది, సోడా పోసుకొని తాగితే ఇంకో టేస్ట్ వస్తుంది. నీకో సీక్రెట్ చెప్పనా? పెగ్గులో కూడా షుగర్ పోసుకొని తాగే కెపాసిటీ నాకొక్కడికే ఉంది. అసలు ఏంట్రా నీ బాధ? 100 రూపాయలు కావాలి. 500 ఉంది, 400 చేంజ్. ఓ 500 నో చేంజ్ నో ప్రాబ్లం. నువ్వు నన్ను 5 టైమ్స్ కలిసిన ఫీల్ అవుతా. థ్యాంక్ యూ బాయ్. సెకండ్ పద భలేవాడు తగిలిండు. ప్రభువా ఈ పాపిని 5 టైమ్స్ క్షమించు ప్రభువా.